Welcome to the Tally class, problem number 12 in the Tally series. Today we are going to done question number 12 in Tally questions. Okay. First of all, I will explain about this question and then we do it in Tally. Okay. First thing, Mr. Chandu started a medical shop business with capital rupees 150,000 named as Sriram Medical Shop. I will show the explanation notes. Okay. Explanation. Sole proprietor means invested a business in his business named as capital. ఒక సోల్ ప్రొపరేటర్ తన ఓన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని మనం క్యాపిటల్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఆ క్యాపిటల్ అకౌంట్ ని ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్ తో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇన్వెస్టర్ పర్సన్ ఉన్నారో ఆ బిజినెస్ లో వాళ్ళ నేమ్ తో మనం క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది మన టాలీ సాఫ్ట్వేర్ లో చేసి చూద్దాం. ఓకే, ఈ టాలీ క్వశ్చన్ లో నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి సంబంధించిన శ్రీరామ్ మెడికల్ షాప్ అనే ఒక కంపెనీ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకే, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు తెలియకపోతే నా యొక్క ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ మన ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో అందుకు నేను క్రియేట్ అండ్ లెడ్జర్, ప్రొపరేటర్ నేమ్ చందు, చందు క్యాపిటల్, ఆల్వేస్ గా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ లోకి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఏ, లెడ్జర్ అకౌంట్ క్రియేట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ దీని పోస్టింగ్ వాచెస్ లోకి వెళ్తున్నాను. చందు అనే పర్సన్ శ్రీరామ్ మెడికల్ షాప్ అనే కంపెనీలో ఒక 1,50,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడంటే కంపెనీ దాన్ని రిసీవ్ చేసుకుంది అని అంటే అది మనం రిసిప్ట్ వచ్చేలా వేస్తుంది. రిసిప్ట్ వచ్చి ఓకే, క్యాష్ చందు క్యాపిటల్ 1,50,000. కంట్రోల్ ఏ, డైరెక్ట్ సేవ్ చేయడానికి నేను కంట్రోల్ ఏ షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ. సో మనం సక్సెస్ఫుల్ గా చందు క్యాపిటల్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేసాం. సేమ్ టైం మనం ఆ చందు క్యాపిటల్ అనే వోచర్ ట్రాన్సాక్షన్ కూడా మనం టాలీలో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. He bought one office chair for rupees 7,000, one table for rupees 8,000 and two ceiling fans second handed for rupees 1,550. Original cost rupees 3,000 and allowed a depreciation 10% on table and 20% on ceiling fans. Okay, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. Purpose to buy for usage, not for resale. Assets used in business recorded as fixed assets. మనం కొనే ఉద్దేశం యూసేజ్ కోసం అయి ఉండాలి కానీ రీసేల్ కోసం కాకుండా అయితే దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. ఓకే, మన పర్పస్ టు బై ఫర్ యూసేజ్ నాట్ ఫర్ రీసేల్. మనం తిరిగి అమ్మే ఉద్దేశంతో కొనలేదు, యూసేజ్ చేసుకోవడానికి కొన్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ సెకండ్ పాయింట్లో ఉన్న ఆఫీస్ చైర్, టేబుల్, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్లోకి వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అసెట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. బ్యాక్ క్రియేట్ లెడ్జర్, ఆఫీస్ చైర్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్, ఆఫీస్ టేబుల్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ అండ్ సీలింగ్ ఫ్యాన్స్ ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్. ఓకే, లెడ్జర్స్ మనం క్వశ్చన్లో ఉన్న లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్స్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ హ్యాండెడ్ పర్చేస్ చేశారంటే ఈ పర్సన్ సెకండ్ హ్యాండెడ్, కాస్ట్ 1,550 కాస్ట్, కానీ ఒరిజినల్ కాస్ట్ 3,000. మరి ఇప్పుడు మనం ఒరిజినల్ కాస్ట్ వాల్యూ పోస్ట్ చేయాలా టాలీలో, లేదు సెకండ్ హ్యాండెడ్ కాస్ట్ ఏదైతే 1,550 ఉందో దాన్ని పోస్ట్ చేయాలా అని అంటే
ఎక్స్ప్లెనేషన్ లో చూడండి, సీలింగ్ ఫ్యాన్స్ విల్ టేక్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ నాట్ ద ఒరిజినల్ వాల్యూ. అంటే ఏ ప్రొపరేటర్ అయినా సరే తన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఆ వాల్యూ మాత్రమే మనం పోస్ట్ అనేది చేస్తాం అనమాట. ఆ వాల్యూ మాత్రమే మనం ఎంట్రీ అనేది, ట్రాన్సాక్షన్ అనేది ఎంట్రీ చేస్తాం. అది దాని ఒరిజినల్ వాల్యూ ఎంత, దాని అదర్ వాల్యూస్ ఎంత అనేది మనకు అనవసరం. ఏదైతే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రొపరేటర్ తన కంపెనీకి కావాల్సిన అసెట్స్ ని ఎంత పెట్టి కొన్నాడో ఆ వాల్యూ మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ సీలింగ్ ఫ్యాన్స్ అనేవి మనం సెకండ్ హ్యాండ్ వాల్యూ అయిన 1550 తన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దాన్ని మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. డిప్రిషియేషన్ ఇట్స్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఇన్ అసెట్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ ఆఫీస్ చైర్, టేబుల్, సీలింగ్ ఫ్యాన్స్ టాలీలో పోస్ట్ చేసిన తర్వాత మనం డిప్రిషియేషన్ దగ్గరికి వద్దాం. ఓకే, టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ అసెట్స్ క్రియేట్ చేసాం. బ్యాక్ మళ్ళీ వోచర్స్. ఈ అసెట్స్ అన్ని కూడా మనం బై చేసాం అంటే క్యాష్ మనం ఏం చేస్తుంటాం, పేమెంట్ చేస్తుంటాం. సో నేను పేమెంట్ వోచర్లో పోస్ట్ చేస్తున్నాం. క్యాష్ ఆఫీస్ షేర్ ఆఫీస్ షేర్ 7,000, ఆఫీస్ టేబుల్ 8,000, సీలింగ్ ఫ్యాన్స్ 1550. 7,000, ఆఫీస్ టేబుల్ 8,000, సీలింగ్ ఫ్యాన్స్, సెకండ్ హ్యాండ్ వాల్యూ 1550. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1550 మాత్రమే. దాని ఒరిజినల్ వాల్యూ 3,000 5,000 అనేది మనకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బైక్ అనేది సెకండ్ హ్యాండ్స్ లో కొన్నారు మీ బిజినెస్ పర్పస్ కి, కార్ ఆర్ బైక్ అనేది. ఇప్పుడు మీ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సెకండ్ హ్యాండ్ వాల్యూ ఏదైతే మీ బైక్ కాస్ట్ ఉందో ఆ వాల్యూ మాత్రమే మనం తీసుకోవాలి, ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ అదే కాబట్టి. అలా కాకుండా దాని కార్ వాల్యూ ఒరిజినల్ కాస్ట్ 5 lakhs, నేను 5 lakhs తీసుకుంటాను అని అంటే కుదరదు. ఓకే, మనం ఏదైతే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ వాల్యూ మాత్రమే మనం తీసుకుంటాం. కంట్రోల్ ఏతో డైరెక్ట్ సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డిప్రిషియేషన్ గురించి చూద్దాం. క్వశ్చన్లో వచ్చిన డిప్రిషియేషన్ గురించి. డిప్రిషియేషన్ 10% ఆన్ టేబుల్ అండ్ 20% ఆన్ సీలింగ్ ఫ్యాన్స్. ఓకే, అసలు డిప్రిషియేషన్ అంటే ఇట్స్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఇన్ అసెట్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిప్రిషియేషన్ అనేది మనకి నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అవుతుంది ఆర్ లాస్ ఇన్ అసెట్ వాల్యూ. అంటే మనం ఏవైతే అసెట్స్ కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఇచ్చిన టేబుల్ అండ్ సీలింగ్ ఫ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్ 8,000కి బై చేస్తాం. డిప్రిషియేషన్ 10% అంటే దాని మీనింగ్ ఈ 8,000 వాల్యూ 10% ఆన్ ఒరిజినల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆన్ 8,800. ఈ 800 ఏమైంది అని అంటే రెడ్యూస్ అయిపోయింది. మనం దాన్ని యూజ్ చేస్తున్నాం కదా, ఆ టేబుల్ యూజ్ చేయడం వల్ల 8,000 ఉన్న వాల్యూ అసెట్ 7,200కి డౌన్ అయిపోయింది. ఓకే, సేమ్ వే మన సీలింగ్ ఫ్యాన్స్ అన్ని 1550కి కొన్నాం, దాని డిప్రిషియేషన్ 20% అన్నారు. 20% ఆన్ 1550 ఇస్ నథింగ్ బట్ 310. ఓకే, 310. సో ఈ 1550 వాల్యూ 310 లెస్ చేస్తే మిగిలిన 1240 అనేది ప్రెసెంట్ ఈ సీలింగ్ ఫ్యాన్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఆర్ బుక్ వాల్యూ. ఈ 7,200 ఏంటి అని అంటే ప్రెసెంట్ మన బుక్స్లో మన టేబుల్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ. ఓకే, మన ప్రెసెంట్ కొన్నదేమో 8,000, కానీ డిప్రిషియేషన్ అనేది మనం తీసేస్తే దాని ప్రెసెంట్ ఆ టేబుల్ వాల్యూ ఎంత ఉంది, ఆ అసెట్ వాల్యూ ఎంత ఉంది అంటే 7,200. సేమ్ వే సీలింగ్ ఫ్యాన్స్ మనం కొన్నది 1550కి, ఈ డిప్రిషియేషన్ 20% తీసేగా ప్రెసెంట్ దాని బుక్ వాల్యూ ఎంత ఉంది, మన అసెట్ బుక్ వాల్యూ 1240. ఓకే, ఇప్పుడు ఈ 310 అండ్ ఈ 800కి మనం ఎంట్రీ అనేది పాస్ చేస్తాం. ఓకే, జనరల్లీ డిప్రిషియేషన్ అనేది ఏంటి అని అంటే ఇయర్లీ బేసిస్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 8,000 అనేది ప్రెసెంట్ ఇయర్ 1 అనుకుంటే, మీరు ఈ ఇయర్ కొన్నారు 8,000 అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఆర్ ఇయర్ ఎండింగ్కి దాని వాల్యూ ఎంత ఉంది 7,200.
అంటే ఈ టేబుల్స్, కంప్యూటర్స్, ఫ్యాన్స్, చైర్స్ వీటి వాల్యూ డే బై డే రెడ్యూస్ అయిపోతుంటుంది. ఆ రెడ్యూస్ అయిన వాల్యూని మనం టాలీలో పోస్ట్ చేయడానికి డిప్రిషియేషన్ అనే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిప్రిషియేషన్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేద్దాం. డిప్రిషియేషన్ ఇది ఆల్వేస్గా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అనేది మీకు తెలియాలి అంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, డిప్రిషియేషన్ అనేది ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అంటే ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఆన్ ది ప్రొడక్షన్. ఈ ఎక్స్పెన్స్ అనేది ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అనేది చూపించదు, అందుకని మనం దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. కంట్రోల్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఇప్పుడు పోస్టింగ్ చేద్దాం. సో డిప్రిషియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కాబట్టి మనం జనరల్ వౌచర్లో పోస్ట్ చేద్దాం. డిప్రిషియేషన్ 10% ఆన్ టేబుల్ వాల్యూ 8,000, 10% 800 డిప్రిషియేషన్. క్రెడిట్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 7,200 వచ్చింది చూసారా? దాని మీనింగ్ ప్రెసెంట్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మన టేబుల్ యొక్క అసెట్ వాల్యూ 7,200 ఉందని అర్థం. ఓకే, ఎందుకు 800 అనేది డిప్రిషియేషన్ లాస్ కింద మనం రెడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సేమ్ వే డిప్రిషియేషన్ 310. ఓకే, 1550 మీద 20% 310 రూపీస్ అవుతుంది. దాన్ని సీలింగ్ ఫ్యాన్స్. ఓకే, సేమ్ థింగ్ సీలింగ్ ఫ్యాన్స్ యొక్క ప్రెసెంట్ బుక్ వాల్యూ ఎంత అంటే 1240. మనకు ఉన్నది 1550కి 1240 ప్రెసెంట్ బుక్ వాల్యూ. మిగిలిన ఈ 310 రూపీస్ ఏంటి? డిప్రిషియేషన్. ఆ 310 ఏంటి మనం ఇప్పుడు ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, కంట్రోల్ సేవ్. నెక్స్ట్ ఏంటి చూద్దాం. థర్డ్ పాయింట్, he bought medicines for diseases by grade A మెడిసిన్స్, గ్రేడ్ బి మెడిసిన్స్, గ్రేడ్ సి, గ్రేడ్ డి మెడిసిన్స్. దాని క్వాంటిటీ, దాన్ని పర్చేసింగ్ కాస్ట్ అక్కడ ఇచ్చారు. ఓకే, పర్పస్ టు బై ఫర్ రీసేల్. మనం ఏదైనా తిరిగి అమ్మటానికి కొంటే దాన్ని ఏమంటాం? ఇట్ మీన్స్ స్టాక్. ఓకే, యూసేజ్ కోసం కొంటే అది మనకి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. రీసేల్ పర్పస్తో మనం కొంటే అది మనకి స్టాక్ ఐటమ్ అవుతుంది. సో స్టాక్ ఐటమ్స్ అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది యూనిట్ ఆఫ్ మెజర్ అండ్ పర్చేసింగ్ కాస్ట్. ఇప్పుడు ఈ స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేద్దాం. బ్యాక్ వెళ్తున్నాను, క్రియేట్ స్టాక్ ఐటమ్స్ కాబట్టి నేను స్టాక్ ఐటమ్స్లో ఇన్వెంటరీ మాస్టర్స్లోకి వెళ్ళాను. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసే ముందు దాని యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటో చూద్దాం. యూనిట్ ఆఫ్ మెజర్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా ప్యాకెట్స్లో కొన్నారు కాబట్టి ప్యాకెట్స్ యూనిట్ ఆఫ్ మెజర్ కింద క్రియేట్ చేశాను. బ్యాక్ అండ్ అగైన్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ చేస్తాను. స్టాక్ ఐటమ్స్లో గ్రేడ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్ ప్యాక్. అంటే మనం కొనేది కానీ అమ్మేది కానీ ఈ ప్యాకెట్స్లోనే కొంటున్నాం, ప్యాకెట్స్లోనే మనం అమ్ముతున్నాం. ఓకే, యూనిట్ ఆఫ్ మెజర్ యొక్క మీనింగ్ అది. యూనిట్ ఆఫ్ మెజర్ ప్యాకెట్స్లో ఉంటే మనం ప్యాకెట్స్లో కొని ప్యాకెట్స్లో అమ్ముతున్నాం, కేజెస్లో ఉంటే కేజెస్లో కొని కేజెస్లో అమ్ముతున్నాం అని. ఓకే, గ్రేడ్ బి. ఓకే, మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ మనం వీటిని పర్చేసింగ్ ఇన్వాయిస్లో పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ స్టాక్ ఐటమ్స్ కాబట్టి మనం కొన్నాం కాబట్టి పర్చేస్ ఇన్వాయిస్. సో పర్చేస్ ఇన్వాయిస్లో పోస్ట్ చేయాలంటే మనకి పర్చేస్ లెడ్జర్ కూడా కావాలి. సో నేను పర్చేస్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాను. పర్చేస్ అకౌంట్స్ ఆల్వేస్ కమ్ అండర్ పర్చేస్ అకౌంట్స్ గ్రూప్. అండ్ అగైన్ వాచెస్లోకి వచ్చి నేను ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాను. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే మనకి మన సప్లయర్ ఇచ్చే బిల్ మీద ఉన్న నెంబర్, ఆ బిల్ నెంబర్ ఎంత అనేది ఉంటుంది. ఓకే,
అండ్ డేట్, ఆ బిల్ మీద ఉండే డేట్. పార్టీ అకౌంట్ నేమ్, ఇన్ కేస్ ఇది మనం గనక అప్పు మీద కొంటే ఆ పర్సన్ నేమ్ మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ పర్సన్ నేమ్ ఎంట్రీ చేస్తాం. అలా కాకుండా క్యాష్ బేసిస్లో కొంటే మనం క్యాష్ అని ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్, నేమ్ ఆఫ్ ఐటమ్ గ్రేడ్ ఏ. నుంచి నేను కాపీ చేస్తున్నాను. గ్రేడ్ ఏ మెడిసిన్స్ 100 యూనిట్స్ కొన్నాం, 20 రూపీస్ బయింగ్ కాస్ట్. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ గ్రేడ్ బి, 50 ప్యాకెట్స్ 150 రూపీస్. గ్రేడ్ సి 170 ప్యాకెట్స్ 20 రూపీస్. గ్రేడ్ డి 12 ప్యాకెట్స్ 2500. ఓకే, సక్సెస్ఫుల్గా మనం పర్చేజ్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. Fourth point. During the month, he sold all the stock with 25% profit on cost, and 5 patients who bought the stock are equally purchased, and 2 customers, Mr. Ram and Mr. Mohan, are purchased on credit. ఈ ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే, మనం కొన్న స్టాక్ ఐటమ్స్ అన్ని కూడా ఈ ప్రొప్రైటర్ ఎవరైతే ఉన్నారో అతను 25% ప్రాఫిట్కి సేల్ చేశాను అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 రూపీస్ మన కాస్ట్ ప్రైస్ అయితే 25 రూపీస్ దానికి ప్రాఫిట్ యాడ్ చేసి 125 రూపీస్కి మనం అమ్ముతున్నామని అర్థం. సో 100కి 25 రూపీస్ అనేది మన ప్రాఫిట్. సో ఇక్కడ ఇన్ కేస్ 20 రూపీస్ అయితే దాని మీద 25% ప్రాఫిట్ యాడ్ చేస్తే 5 రూపీస్ అవుతుంది. సో 20 రూపీస్ యొక్క ప్రోడక్ట్ని మనం ఎంతకు అమ్ముతున్నాం, 25 రూపీస్ మన యొక్క సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ మిస్టర్ రామ్ అండ్ మిస్టర్ మోహన్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ అంటున్నట్టు అప్పు మీద కొన్నాడు. సో అప్పు మీద కొన్నప్పుడు మనం ఏం చేయాలి, హూ బాట్ బై క్రెడిట్ వి రిమెంబర్ దేర్ నేమ్స్, వాళ్ళ పేర్లు మనం గుర్తుంచుకోవాలి. దట్స్ వై వి మెన్షన్ దేర్ నేమ్స్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్. పార్టీ అకౌంట్ నేమ్ అనే పాయింట్ దగ్గర, ఫీల్డ్ దగ్గర మనం వాళ్ళ నేమ్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. ఎందుకు, అది అప్పు ట్రాన్సాక్షన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇక్కడ టోటల్గా ఎన్ని సేల్స్ ఇన్వాయిసెస్ మనం క్రియేట్ చేయాలంటే 5 సేల్స్. ఎందుకు, 5 మెంబర్స్ బై చేశారు కాబట్టి 5 సేల్స్ ఇన్వాయిసెస్ మనకి వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హూ బాట్ ద స్టాక్ ఆర్ ఈక్వల్లీ పర్చేస్డ్ అంటున్నారు. ఈక్వల్లీ పర్చేస్డ్ అంటే సమానంగా కొన్నారు అంటున్నారు. సమానంగా కొనటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్న స్టాక్ 100 ప్యాకెట్స్. సో 100 డివైడెడ్ బై 5 పేషెంట్స్ అంటే ఈచ్ పేషెంట్ ఎన్ని యూనిట్స్ కొన్నట్టు 20 యూనిట్స్. సేమ్ వే 50 ప్యాకెట్స్, సేమ్ వే 170, సేమ్ వే 12 ప్యాకెట్స్. ఓకే, వాటిని ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిసెస్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఇన్వాయిస్కి క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది సేల్స్ అకౌంట్. సో నేను లెడ్జర్స్లోకి వెళ్ళి సేల్స్ అకౌంట్ని క్రియేట్ చేస్తాను. సేల్స్ అకౌంట్ ఆల్వేస్ కమ్ అండర్ సేల్స్ అకౌంట్ గ్రూప్. కంట్రోల్ సేవ్ చేశాను, బ్యాక్ వోచర్స్. సో ఇక్కడ మన సేల్స్ ఇన్వాయిస్ కాబట్టి నేను సేల్స్ వోచర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర క్యాష్, మనం మనీ పెట్టి అమ్మిని అన్ని కూడా క్యాష్ అకౌంట్ వస్తుంది. అది అప్పు మీద అమ్మితే వాళ్ళ నేమ్ ఆ క్యాష్ ప్లేస్లో ఎంట్రీ చేస్తుంది. సేల్స్ అకౌంట్ గ్రేడ్ ఏ మెడిసిన్స్, ఈచ్ పర్సన్ ఎంత కొన్నారు అని అంటే 20. టోటల్గా మనం కొన్నవి 100 యూనిట్స్ కొన్నాం. దాన్ని 5గురు సమానంగా కొన్నారు అని అంటే ఒక్కొక్క పర్సన్ 20 యూనిట్స్ కొన్నారు. 20 యూనిట్స్ ప్రైస్ ఎంత అంటే 25. గ్రేడ్ బి 10 ప్యాకెట్స్. ఓకే, సో ఇక్కడ
ఒక గ్రేడ్ ఏ 25 రూపీస్కి మన సెల్లింగ్ ప్రైస్, గ్రేడ్ బి 187.5, గ్రేడ్ సి 25, గ్రేడ్ డి 3125. ఓకే, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ఇచ్చిన 25% కాస్ట్ ఏదైతే ఉందో 25% ప్రాఫిట్ అండ్ కాస్ట్ ఆ రేషియోలోకి నేను కన్వర్ట్ చేసుకున్నాను ఇక్కడ ఉన్న అన్ని మెడిసిన్స్లో. ఓకే, ఆ మెడిసిన్స్ని నేను ఆ రేషియోలో కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఉన్న ఈ సెల్లింగ్ ప్రైజెస్ని నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను మొత్తం ఈ సెల్లింగ్ ప్రైజెస్. So 187.5, grade C, 170 divided by 5, 34 kids, 25. అండ్ గ్రేడ్ డి, ఇక్కడ మనం గ్రేడ్ డి అనేది ఈ పాయింట్లో చూడండి, ఇక్కడ మనకి క్లోజింగ్ స్టాక్ చూపిస్తుంది, 12 ప్యాకెట్స్ ఉన్నాయి. 12 ప్యాకెట్స్లో ఎండింగ్ పాయింట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. ఓకే, 2 ప్యాకెట్స్ అనేవి తన పర్సనల్ యూస్ కోసం యూస్ చేసుకుంటాడని ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఆ 2 ప్యాకెట్స్ తన పర్సనల్ యూస్ కోసం తీసుకెళ్తే మిగిలిన 10 ప్యాకెట్స్. ఓకే, సో ఈ 10 ప్యాకెట్స్ డివైడెడ్ బై 5 అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం. గ్రేడ్ డి 2 ప్యాకెట్స్, సెల్లింగ్ ప్రైస్ 3125. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ అగైన్ ఇంకో ఇన్వాయిస్ క్యాష్, ఇది మనం క్రియేట్ చేస్తుంది సెకండ్ ఇన్వాయిస్, గ్రేడ్ ఏ 20 ప్యాకెట్స్, 25. మీరు అబ్జర్వ్ చేయండి, నేను రేట్ కాలంలో రేట్ ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనం సెల్లింగ్ ప్రైస్ వన్స్ ఎంటర్ చేసాం కదా, ఆ ప్రైస్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. గ్రేడ్ డి, ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ అగైన్ క్యాష్, మనం ముగ్గురికి మనీతో సేల్ చేస్తాం, ఇద్దరికి అప్పు మీద సేల్ చేస్తాం. గ్రేడ్ ఏ 20, గ్రేడ్ బి 10 minutes, మన అందరి కస్టమర్స్కి కూడా ఈక్వల్గా సేల్ చేస్తాం. గ్రేడ్ సి 34, గ్రేడ్ డి 2 ప్యాకెట్స్. ఓకే, సో మనం క్యాష్ పెట్టి అమ్మిన ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అప్పు మీద అమ్మిన ఇన్వాయిసెస్ క్రియేట్ చేయాలి. సో అప్పు మీద ఇన్వాయిసెస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ నేమ్ మీద మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేను మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్లోకి లెడ్జర్ పేజీలోకి వచ్చి మిస్టర్ రామ్, మన కస్టమర్స్ని మనం ఏ గ్రూప్లో పోస్ట్ చేసాం, సన్రీ డేటార్స్ గ్రూప్లో. ఓకే, మనం ఎవరికైతే అప్పు మీద అమ్ముతామో వాళ్ళు మనకి సన్రీ డేటార్స్ అవుతారు. నెక్స్ట్ మిస్టర్ మోహన్, ఇంకో పర్సన్ అప్పు మీద ఎవరు కొన్నారంటే మిస్టర్ మోహన్ అనే పర్సన్ కొన్నారు. మిస్టర్ మోహన్ సేమ్ వే వాచెస్లో సేల్స్ ఇన్వాయిస్ ఇక్కడ నేను మిస్టర్ రామ్ అని ఎంటర్ చేస్తాను పార్టీ అకౌంట్ నేమ్ కింద, ఎందుకంటే వాళ్ళ నేమ్ మనం గుర్తుంచుకోవాలి కాబట్టి. ఇది అప్పు ట్రాన్సాక్షన్ కాబట్టి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి 34 units, grade D 2 packets, and again Mr. Mohan, sales account grade A 20, grade B 10 packets, grade C 34 packets, grade D 2 packets, control sale. సో టోటల్గా మనం 5 ఇన్వాయిసెస్ అనేవి
సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తాం. ఎన్నిసార్లు మనం సేల్స్ చేసామో సేల్స్ చేసిన ప్రతిసారి ఒక ఇన్వాయిస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఫిఫ్త్ పాయింట్, ఎవ్రీ టైమ్ కస్టమర్ పర్చేజెస్ ఈ ప్రొవైడ్ క్యారీ బ్యాగ్ కాస్టింగ్ 1 రూపీ. సో క్యారీ బ్యాగ్ కాస్ట్ ఏమవుతుందో ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఫర్ సేల్స్ సైడ్. సో క్యారీ బ్యాగ్స్ ఎక్స్పెన్స్ వాళ్ళు దేనికి ఇంకర్ అయ్యారు, ప్రొపరేటర్ అనేవాడు దేనికి ఇంకర్ అయ్యాడు అని అంటే సేల్స్ కోసం ఇంకర్ అయ్యాడు. అది సేల్స్ సైడ్ ఉంది కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను లెడ్జర్ క్యారీ బ్యాగ్ కాస్ట్ ఇండైరెక్ట్. సో వోచర్స్కి వెళ్ళి ఇది మనం పేమెంట్ కాబట్టి పేమెంట్ వోచర్స్ క్యాష్ క్యారీ బ్యాగ్ కాస్ట్ 5 రూపీస్. బట్ రియల్ జనరల్గా ఏంటంటే 5 రూపీస్ అనేది చాలా స్మాల్ అమౌంట్ కాబట్టి అది మనం పెట్టి ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. బట్ క్వశ్చన్లో ఏంటి అని అంటే అది సేల్స్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద నేను ట్రీట్ చేస్తాను. ఓకే, బట్ రియల్ టైంలో అయితే 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ ఇలాంటి నెగ్లిజిబుల్ స్మాల్ అమౌంట్ కాస్ట్ని పెట్టి ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. కంట్రోల్ సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్. 6. He required a helper or salesperson, and for this he published advertisement. Explanation చూద్దాం. Advertisement expenses will be treated as indirect expenses because it is the cost of expenses for sales side. Advertisements అనేవి మనం దేనికి ఇంకర్ అవుతాం, సేల్స్ పర్పస్ కోసం మనం ఇంకర్ అవుతాం. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సేమ్ వే మళ్ళీ బ్యాక్ గెట్వే ఆఫ్ టాలీ క్రియేట్ లెడ్జర్ యాడ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. కంట్రోల్ ఏ షార్ట్ కట్ అని సేవ్ చేస్తాను. బ్యాక్ వోచర్స్ పేమెంట్ క్యాష్ యాడ్స్ 300. ఓకే, ఈ పేమెంట్ వోచర్లో అడ్వర్టైజ్మెంట్ 300 అమౌంట్ని పోస్ట్ చేస్తాం. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్ చేస్తాం. నెక్స్ట్, he appointed one RMP doctor for normal checkup to patient and collect ₹50 for each patient. During the month, 200 patients came and check up their health, and he paid 3,000 to RMP doctor. Okay, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. Collect free from patients, other source of income or not his regular business. అంటే వేరే అదర్ ఇన్కమ్ తను జనరేట్ అవుతుంది తన రెగ్యులర్ బిజినెస్ నుంచి కాకుండా. తన రెగ్యులర్ బిజినెస్ మెడికల్ షాప్, తన మెడిసిన్స్ ని కొన్ని అమ్మేది తన రెగ్యులర్ బిజినెస్. ఈ ఆర్ఎంపీ డాక్టర్ చెకప్స్ అనేవి తన అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అది అదర్ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి. And next, paying fee to RMP doctor will be treated as indirect expenses because the cost of expenses will not impact in the ప్రొడక్షన్ ఇన్ హిస్ బిజినెస్. అంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఏదైతే తన ఫీ అమౌంట్ పే చేస్తున్నాడో ఆ అమౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. ఎందుకు అని అంటే అది ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ చూపించట్లేదు ఆ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది. అంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చినా రాకపోయినా తన మెడికల్ బిజినెసెస్ అనేది తగ్గదు. ఓకే, దాని మీద ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు కదా, కాబట్టి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సేమ్ వే మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్స్ చెకప్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఫీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి వోచర్స్ పోస్టింగ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ తనకి రిసిప్ట్ కాబట్టి క్యాష్. చెకప్ ఇన్కమ్ తనకి ఎంత వచ్చింది అని అంటే 200 పేషెంట్స్ వచ్చారు, ఈచ్ పేషెంట్ దగ్గర 50 రూపీస్. సో 200 into 50 10,000 రూపీస్ తనకి ఇన్కమ్. నెక్స్ట్ ఆర్ఎంపీ డాక్టర్ ఫీ పే చేస్తుంది. క్యాష్ ఆర్ఎంపీ డాక్టర్ ఫీ 3,000 తను పే చేసింది, పేమెంట్ వచ్చేలో వస్తుంది. కంట్రోల్ 8th point. He has 2 children, age 7 years old son and 5 years old daughter. His daughter has viral fever and taken 2 grade D medicines. Okay,
గ్రేడ్ డి మెడిసిన్స్ 2 ఐటమ్స్ అనేవి తను తీసుకెళ్ళాడు అంటున్నాడు తన పర్సనల్ యూస్ కోసం. ఇదేమవుతుంది, విత్డ్రా హిజ్ ఓన్ మనీ పర్సనల్ యూజ్ విల్ రెడ్యూస్ క్యాపిటల్ అమౌంట్. అంటే తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచే కదా తను వెనక్కి తీసుకెళ్ళింది. ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా పైన చూపించినట్టు ఈ మెడిసిన్స్, గ్రేట్ డి మెడిసిన్స్, ఈ కాస్ట్ తను ఎక్కడి నుంచి బై చేశాడు, తన క్యాపిటల్ అకౌంట్ లో నుంచి బై చేశాడు ఈ స్టాక్ ఐటమ్స్ అన్ని కూడా. ఇప్పుడు తన పర్సనల్ యూస్ కోసం తను వెనక్కి తీసుకెళ్తున్నాడు అని అంటే, ఓకే, తన పర్సనల్ యూస్ కోసం తను వెనక్కి తీసుకెళ్తున్నాడు అని అంటే, అప్పుడు మన ఈ క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో 1,50,000 ఈ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ మెడిసిన్స్ తను ఎక్కడి నుంచి కొన్నాడు, ఈ 1,50,000 నుంచి కొన్నాడు. మళ్ళీ తన పర్సనల్ యూస్ కోసం ఆ మెడిసిన్ కాస్ట్ ని వెనక్కి తీసుకెళ్తే, అంటే వాళ్ళ డాక్టర్కి బాగాలేదని వెనక్కి తీసుకెళ్తే అదేమవుతుంది, క్యాపిటల్ అమౌంట్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో మనకి 8th పాయింట్ అనేది క్యాపిటల్ అమౌంట్ లో రెడ్యూస్ చేయాలన్నమాట. ఆ ఎంట్రీ మనం జనరల్ వర్చువల్లో పాస్ చేద్దాం. ఓకే, సో వోచర్స్ జనరల్, సో క్యాపిటల్ అకౌంట్ చందు, సో చందు క్యాపిటల్ 5,000 రూపీస్. ఇందుకు 5,000, ఈచ్ మెడిసిన్ 2,500 తను కొన్న కాస్ట్. 2 మెడిసిన్స్ తన పర్సనల్ యూస్ కోసం తీసుకెళ్ళచ్చు. సో 2,500 ఇంటూ 2 5,000 రూపీస్. ఇక్కడ మన సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలా, కాస్ట్ ప్రైస్ తీసుకోవాలంటే కాస్ట్ ప్రైజే తీసుకోవాలి. ఎందుకు, తన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. పర్చేజెస్ అకౌంట్, సో పర్చేజెస్ అకౌంట్ నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ అయ్యేది. సో గ్రేడ్ డి మెడిసిన్స్ 2 క్వాంటిటీ 2,500. ఓకే, మనం ఎప్పుడైతే ఒక ప్రొపరేటర్ తన పర్సనల్ యూస్ కోసం స్టాక్ ఐటమ్స్ కానీ అసెట్స్ కానీ, ఈవెన్ అసెట్స్ అయినా సరే ఆఫీస్ చైర్ కానీ టేబుల్ కానీ తన పర్సనల్ యూస్ కోసం తీసుకువెళ్తాడో, అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాపిటల్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కంపెనీ నుంచి తను తీసుకెళ్తున్నాడు. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పేమెంట్ అవుతుంది. పేమెంట్ ఇనీషియల్ గా ప్రొపరేటర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిసిప్ట్ అవుతుంది, క్యాష్ రిసీవ్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, పే చేస్తుంది. కాబట్టి పేమెంట్ కింద మనం డెబిట్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను కంట్రోల్ సెట్ చేస్తాను. నెక్స్ట్ 9th పాయింట్, హీ న్యూలీ ప్లేసెస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బిస్కెట్, చాక్లెట్స్ అండ్ బ్రెడ్ ఇన్ హిస్ షాప్ కాస్టింగ్ 8,000. ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూస్తాం. పర్పస్ టు బై ఫర్ రీసేల్, ఆల్వేస్ మన రీసేల్ పర్పస్ కొంటే అది ఏమవుతుంది, స్టాక్ ఐటమ్స్. కానీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ యూనిట్ ఆఫ్ మెజర్ కానీ ఇండివిజువల్ కాస్ట్ ప్రైస్ కానీ లేదు. కాబట్టి మన ఫైనల్ అమౌంట్ ఒకటి పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అది పర్చేజెస్ కాబట్టి మనం పర్చేజ్ వచ్చి ఓపెన్ చేసి క్యాష్ పర్చేజ్ అకౌంట్, ఫుడ్ ఐటమ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. దీనికి యూనిట్ ఆఫ్ మెజర్ కూడా లేదు కాబట్టి నేను ఇక్కడ యూనిట్స్ నాట్ అప్లికబుల్ అని పెట్టాను. యూనిట్స్ నాట్ అప్లికబుల్. ఎంత అంటే 8,000. కంట్రోల్ ఏ. ఓకే, సో క్వశ్చన్లో ఎంట్రీస్ అయిపోయినాయి. మనం బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఏంటో చూద్దాం. బ్యాలెన్స్ షీట్, సో తనకి ప్రాఫిట్ వచ్చిందా ఆర్ లాస్ వచ్చిందా అని అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎలాగా, తను ఇన్వెస్ట్ చేసింది 1,45,000. ప్రెసెంట్ తన బిజినెస్ వాల్యూ ఎంత ఉంది, 1,60,060 రూపీస్. సో 1,45,000 తను 1 ఇయర్లో 1,60,000 చేశారు. సో అది ప్రాఫిట్. ఓకే, థ్యాంక్ యూ. అగైన్ నెక్స్ట్ వీడియో ప్రాబ్లమ్ 13 లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.